యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలువడుతున్న కృపావాగ్దాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. దేవుడి దినాన్ని మనకిస్తున్న వాగ్దానం ధ్యానించుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకొనగలడు? గొప్ప ప్రశ్న. మీ చింత యావత్తు నా మీద పెట్టండి, మీ భారం అంతా నా మీద పెట్టండి అని దేవుడు ఎంతగానో మనల్ని అడుగుతున్నాడు. నిజంగా ఎన్నో చింతలు భూమి మీద మనకి. నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పరుండే వరకు కూడా ఎన్నెన్నో, 1 కాదు 2 కాదు 3 కాదు, ఎన్నెన్నో చింతలు. ఎందుకంటే చిన్న బిడ్డ, స్కూల్కి వెళ్ళే బిడ్డ మొదలుకొని చివరికి ఇంకా మరణిస్తానన్న వృద్ధుడి వరకు కూడా చింతే చింతే చింతే. ఈ చింతలన్నీ కూడా మనం ఈ మానవ శరీరంతో ఉన్న మనమందరం కూడా చింతలు మనం కలిగి ఉన్నాం. కానీ ఈ చింతలన్నీ, మన భారాలన్నీ మోయడానికి ఆయన భారమైన సిలువ మన కొరకు ఆయన మోసేడండి. నిజంగా ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే మన భారాలు ఇంకా మనమే మోయాలనుకోవటం చాలా చేతకాంతనం. దేవుడి సన్నిధిలో మన భారం ఆయనకు అప్పగించినప్పుడు భారం లేకుండా ఏ మనిషి లేడు, చింత లేకుండా ఏ మనిషి లేడు. ఎందుకంటే చెప్పాను కదా, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు చింతే. చిన్న బిడ్డ ఆ పుస్తకాల బ్యాగ్ మొయ్యలేక రోజు స్కూల్కి అమ్మ వెళ్ళమంటే అతనికి ఎంతో భారం, ఎంతో భయం, ఎంతో వేదన. మొయ్యలేక ఆ బ్యాగ్ మోసుకుని వెళ్తారు. అలాగే పరీక్ష రాస్తున్న పిల్లలు ఇప్పుడు టెన్షన్. అయ్యో, ఈ ఎగ్జామ్ ఎలా రాస్తాను, ఎగ్జామ్ అసలు నాకు పాస్ అవుతానా, అసలు ఏ క్వశ్చన్స్ వస్తాయి, నేను చదివిన వస్తాయి లేదని టెన్షన్, అదో చింత. అలాగనే చదువుకున్న బిడ్డలు ఉద్యోగం రాక వాళ్ళు కూడా ఎంతో చింతిస్తూ ఉన్నారు. చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. కొంతమంది వివాహాలు కాక, యవ్వన బిడ్డల జీవితాలు వివాహాలు అవ్వక తల్లిదండ్రులు ఎంతో చింత కలిగి ఉన్నారు కదా. ఉద్యోగాలు రాక కొంతమంది పిల్లలు, వివాహాలు అవ్వక కొంతమంది పిల్లలు, కొంతమంది అయితే పురుషగా ఉన్నామని చింత. అయ్యో, నేను ఎత్తుగా లేను, చాలా పురుషగా ఉన్నాను, ఎత్తుగా ఉంటే ఎంత బాగుండు అనుకుని కొంతమందికి చింత. మీరు చింతించి మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేరని దేవుడి వాక్యం చెప్తుందండి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో, కానీ వాటి భారమంతా భరిస్తున్న దేవుడు. ఈ భూమి మీద ప్రతి జీవరాశి భారాన్ని భరిస్తున్న దేవుడు. ఏ పక్షికి ఏ ఆహారం ఎప్పుడు అవసరం, ఏ మనిషికి ఏది ఏ కార్యం ఎప్పుడు అవసరమో అన్నీ తెలుసున్న దేవుడు, సర్వాంతర్యామైన ఆ దేవాది దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనకున్న చింతలు, మనకున్న భారాలు, మనకున్నటువంటి ఈ సమస్యలు, అప్పుల బాధలు, రుణబంధకాలు, రకరకాల రోగాలు, కుటుంబంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా రోజు ఈ మనిషి చింతించే పరిస్థితే. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తాను. ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చిన వాగ్దానాలే కదా. ఆయనను మనం ఈ మానవ స్వభావంతో కొన్నిసార్లు చింతిస్తూ ఉంటాం, నలిగిపోతుంటాం, తట్టుకోలేని సమస్యలతో మనం వేసారిపోతుంటాం. కానీ దేవుడి ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ చింతించి నీ ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకోగలవా? ఈ మాత్రం చేసుకోలేవు. నువ్వు చింతించి నలిగిపోయి టెన్షన్ పెట్టుకుని నీకు షుగర్, బీపీ ఇలాంటి రోగాలు రావడం తప్పించి నీవేమి సమస్యను నీ ద్వారా ఏది కూడా నువ్వు తీర్చుకోలేవు. నీ సమస్యన్ని నాకివ్వి, నేను మోస్తాను, నేను భరిస్తాను, నేను తీరుస్తాను అంటున్నాడు. అయితే మనం చేయవలసింది ఒకటే, మనం ఆయన మీద భారం పెట్టి మనం సుఖంగా నిద్రపోవడం కాదండి, ప్రార్థించాలి. ప్రార్థించే భారం దేవుడు మనకు పెడుతున్నాడు. మనకున్న ఏ భారమైనా దేవునికి అప్పగించి, ప్రభువా ఇదిగో ఈ సమస్యను తీర్చు, ఈ భారాన్ని తొలగించి, చింతను తీర్చు, నా బిడ్డకి వివాహం చేయి, నా బాధ్యతలను తీర్చు అని మనము దివారాత్రులు కూడా ఆయన సన్నిధిలో గోజాడినట్లయితే, ప్రార్థించినట్లయితే, ఆయన మందిరంలో మనం కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో అడిగినట్లయితే, దేవుడి ఈ దినాన్ని నీ చింతను తొలగిస్తాను, నీ భారాన్ని తీసివేస్తాను, నీ చింతను మోయొద్దు, నీ భారం నువ్వు మోయొద్దు, నేను మోస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ భారం దేవునికి అప్పగిస్తావా? దినాన్ని నీ చింత దేవునికి అప్పగిస్తావా? నీ సమస్యలు దేవుడికి అప్పగిస్తావా? నీ నలుగురు అంతా కూడా దేవునికి అప్పగిస్తావా? ఇదిగో దేవుడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రభువా, మా భారాలన్నీ భరించడానికి ఇష్టపడుతున్న దేవుడు, గొప్ప దేవుడు మాకున్నావయ్యా. ఇగో ఈ దినాన్ని
అయ్యా నీ వాగ్దానం ఏంటి, నీ కుమార్తె ఏ చింతతో ఉందో, ఏ విధంగా నలిగిపోతుందో, ఏ విధంగా కన్నీరు కారుస్తుందో, ఏ విధంగా వేసారిపోతుందో, నిజంగా శారీరకంగా మేము ఉన్నాం కనుక ఈ భారాలన్నీ బాధ్యతలన్నీ మా మీద ఉన్నాయి ప్రభా. ఇవన్నీ కూడా తొలగించడానికి దేవుడు అయ్యా మాకున్నావు ప్రభా. దేవానైనా నీ భారం యెహోవా మీద మోపమని అయినా నీ ఉద్దేశం సఫలం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇదిగోనైనా మా భారాలన్నీ భరించే దేవుడు, ఇదిగో నీ బిడ్డల జీవితంలో ఏ భారాలు ఉన్నాయో, ఏ బరువులు ఉన్నాయో, ఏ విధమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగించి బిడ్డలందరినీ కూడా మీరే నెమ్మదిపరిచి సమాధానం పరిచి అయ్యా కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించమని, చింతలన్నీ తొలగించి ప్రశాంతత దయచేయమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.